దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా వందల మంది మహిళలు ఒక్కటై కదం తొక్కారు. పోలీసుల నిర్బంధంపై నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలు, పంపాదిపేట గ్రామాల సమీపంలో దివీస్ కంపెనీని 14 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినా కంపెనీ యాజమాన్యం ప్రభుత్వ పెద్దల అండతో కంపెనీ నిర్మాణానికి సిద్ధమవుతోంది. తీర ప్రాంత గ్రామాల్లో ఆగస్టు 29 నుంచి ఇప్పటి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంది. ఐద్వా రాష్ట్ర నాయకురాలు ప్రభావతి, రమణీల ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు ప్రతిపాదిత కంపెనీ సమీపంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలతో పాటు పిల్లలు, వృద్ధులు పాల్గొనడం గమనార్హం. ర్యాలీలో పాల్గొన్న ప్రభావతి, రమణి సహా 41 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మాకు కావాలి, మా భూములు మీరు లాక్కోకండి, దివీస్ కంపెనీ మాకొద్దు. ఆ దివీస్ వలన అనేక అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కనపడుతుంది. అలాగే వాతావరణం పొల్యూషన్ వస్తుంది, రోగాలు వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ర్యాషెస్, స్కిన్ ఎలర్జీలు కూడా. ఇప్పుడు విశాఖపట్నంలోని భీమిలి ప్రాంతంలో దివీస్ కంపెనీ 10 ఏళ్ళ నుంచి ఉంది. కానీ ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏవి కూడా నీళ్లు అసలు రావట్లేదు. అలాగే అనేక రోగాలు బారిన పడే ప్రమాదం ఉంటుంది.